హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఆలూ పరోటాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ ఆలూ పరోటాని బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. టేస్ట్ మాత్రం సేమ్ మనం బయట రెస్టారెంట్లో తిన్నంత రుచిగా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం చపాతీ పిండిని కలుపుకోవాలి. దీనికోసం ఒక బౌల్లో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇందులోకి రుచికి తగిన ఉప్పు వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ని తీసుకొని కొద్దిగా కలుపుకుంటూ చపాతీకి మనం ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా పిండిని మెత్తగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అరగంట పాటు పక్కకు పెట్టుకోండి. ఈలోపు మనం ఆలూ స్టఫ్ని తయారు చేసుకుందాం. నేను తీసుకున్న 2 కప్పుల పిండికి 1/2 కేజీ ఆలూ సరిపోతుందండి. ఈ ఆలూని కుక్కర్లో వేసుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పైన పొట్టు తీసేసి ఇలా ఒక ఫోర్క్తోనైనా చేత్తోనైనా మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా స్మాష్ చేశాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇలా కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే అరకప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1, సన్నగా తరిగిన కరివేపాకు, తరిగిన కొత్తిమీరను వేసుకొని ఇవన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ వరకు ధనియాల పొడిని, 1/2 స్పూన్ పసుపు, చిటికెడు గరం మసాలా పొడిని వేసుకొని ఈ మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. ఇలా కలిపేశాక మనం మెత్తగా స్మాష్ చేసుకున్న బంగాళాదుంపను కూడా వేసుకొని మసాలా అంతా దుంపలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేశాక ఇది పూర్తిగా చల్లారాక మనం పరాటాని ప్రిపేర్ చేసుకుందాం. ఇది చల్లారేలోపు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఉండల కింద చేసుకుందాం. ఇలా అంతా గోధుమ పిండిని కూడా ఇలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని దానిపైన కొంచెం గోధుమ పిండిని చల్లుకోండి. దీనిపైన మనం రెడీ చేసుకున్న బాల్స్ని పెట్టి లైట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్టఫింగ్ని పెట్టి దీనిపైన పిండితో కవర్ చేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఎక్కడా గ్యాప్స్ లేకుండా టైట్గా స్టఫ్ చేయండి. ఇప్పుడు 2 వైపులా రోల్ చేసుకుంటూ ఇలా ఈవెన్గా రోల్ చేసుకొని ఇప్పుడు ఈ పరాటాని పెనం పైన వేసుకొని కాల్చుకుందాం. ఫస్ట్ ప్యాన్ పైన అటు ఇటు కాల్చుకుంటూ పరాటా చుట్టూ బటర్తో కానీ ఆయిల్తో కానీ చుట్టూ వేసుకొని కాల్చుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా 2 వైపులా చక్కగా వేగిన తర్వాత ఈ పరాటాని ప్యాన్ పై నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి. ఇలానే మిగిలిన పిండిని కూడా ఎన్ని కావాలో అన్ని పరాటాల కింద కాల్చుకోండి. ఈ పరోటాని టమాటో సాస్తో సర్వ్ చేసుకొని పిల్లలకు పెట్టారంటే ఇష్టంగా తింటారండి. మరి మీరు కూడా ఈ ఆలూ పరోటాను ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.